యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లోకి, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? నువ్వు వెళ్ళేటప్పుడు నేనే ఎదురొచ్చాను. తేడా కొడుతుందా ఏంటి? ఏంటమ్మా ఏమైంది? మావయ్య గారు, ఒక నిమిషం. ఏంటమ్మా? లాల్చీ పంచా ట్రెడిషనల్ గా బాగానే ఉంది, కానీ ఇక నుంచి మీరు గెటప్ చేంజ్ చేయాలి. ఎందుకమ్మా? చెప్తా. మీరు సూటు బూట్లోకి షిఫ్ట్ అయిపోండి. మా ఆయన సూటు బూటులోకి షిఫ్ట్ అవడం ఏంటి? ఆయనే కాదు, మీరు కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. శారీస్ కొంచెం రిచ్ గా కట్టండి. కోటేశ్వర్ల ఫ్యామిలీ ఏంటి, ఈ 150 రూపాయల చీరలేంటి అనుకుంటున్నారు జనాలంతా. జ్యువెలరీస్ తో పాటు లిప్స్టిక్లు కొంచెం పెంచండి. ఇంకా పెంచాలా? అమ్మా, ఇప్పటికే వాళ్ల మూతులు చూస్తే తిరుపతి కొండ మీద కోతులు గుర్తుకొస్తున్నాయమ్మా నాకు. బాబా లేదు మావయ్య గారు, బయట చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉన్నా కెమెరా ముందు చాలా బాగుంటాయి. ఇంకా ఆదిత్య మ్యాన్లీగా బానే ఉంటాడు. ఐ థింక్ నువ్వు కూడా కొంచెం గెటప్ చేంజ్ చేస్తే బెటర్. అందరినీ చేంజ్ అంటున్నావు, నీలో ఈ చేంజ్ కారణం ఏంటి లోకేశ్వరి? బయటికి వెళ్ళేటప్పుడు బానే ఉన్నావుగా, తిరిగి వచ్చేసరికి ఏమైంది నీకు? నేను డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాను. రియల్లీ? కంగ్రాట్స్ లోకేశ్వరి. థ్యాంక్స్. కంగ్రాట్స్ లోకి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ మావయ్య. ఇక మీదట నా ఇంటర్వ్యూల కోసం ప్రెస్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఆటోగ్రాఫ్ల కోసం ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. ప్రెస్ మీటింగ్ ని అక్కడే నేను చూద్దాం. ఫ్యాన్స్ కి లాన్ కేటాయిద్దాం. అమ్మా, నీకు కాంపిటీషన్ ఎంట్రీ మాత్రమే దొరికింది, ఇంకా గెలవలేదు. ఈలోగా నువ్వు గెలిచిపోయినట్టు, జనం నీ కోసం ఎగబడుతున్నట్టు పగటి కళ్ళలు కనకే. కలలు కనటం కాదు, ఆ కలల్ని నిజం చేసి చూపిస్తా. డాన్సర్ లోకేశ్వరి భర్త బాబీ అని అందరూ ఆయన్ని గుర్తించేలా చేస్తా. లోకేశ్వరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా గెలిచేలా ఉందిరా. ఏమైనా నువ్వు లక్కీ ఫెలోరా బాబీ. ఊరుకో అన్నయ్య, నువ్వు అలా అంటుంటే నాకేదోలా ఉంది. భార్య అంటే లోకేశ్వర్లా ఉండాలి. నాకు ఉంది. అవును, గుండం ఎక్కడా? గుడికెళ్ళింది. ఓహో, అదిగా వచ్చింది. గుండమ్మా, నేను డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాను తెలుసా? కంగ్రాట్స్ లోకి. ఓయ్, చూసావా, లోకేశ్వరి సక్సెస్. నువ్వు ఉన్నావు. రేయ్, అవును కాకి, నువ్వు గుండమ్మతో వస్తున్నావేంటి? గుండమ్మతో పాటు ఆయన కూడా గుడికెళ్ళాడు కదా. గుడికెళ్ళాడా? లేదే, నా దగ్గరికి వచ్చాడు. ఏం కాకి? అంటే తాతయ్య గుండమ్మకు తోడుగా గుడికని బయలుదేరి నీ దగ్గరికి రావడం ఏంటి? అంటే గుండమ్మని గుడి దగ్గర దించేసి లోకి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓ, గుండమ్మలోకి నాకు 2 కళ్ళు ఉంటారు కదా. ఇద్దరిని కూడా కాపాడుకోవాలి కదా. ఇదేదో తేడాగా ఉంది. అవును, మిరపకాయలు ఉప్పు అవి ఇంట్లో ఉంటాయి కదా. పచ్చడి ఆల్రెడీ చేసేసాం కదమ్మా. పచ్చడి కాదు, దిష్టి తీయాలి కదా. అవును, అదొక్కటే మిగిలిందమ్మా, వెళ్ళి తీయించుకో. తీస్తారా అమ్మా, నువ్వు పద. బాబీ క్యాచ్. ఇప్పుడే ఇది భూమి మీద నిలబడ్డం లేదు, ఇక గెలిస్తే బతకనిస్తుందా? దాని మొహం అదేం గెలుస్తుందక్క, నువ్వురా. ఈయనొకడు. ఏంటమ్మా, ఏంటి అదోలా ఉన్నావు? దర్శనం అవ్వలేదా? ఏం లేదు మావయ్య గారు.
dum, raka raka, raka raka, hey. Dum dum naka naka, dum 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 naka naka, dum dum naka naka, dum 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 naka naka. Dooba dooby dooba, dooba dooby dooba. అబ్బా 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 ఒక పక్క దాని గోల ఇంకో పక్క ఈవిడి మిక్సీ గోల వినలేక చస్తున్నామే అదేమో పిచ్చి పట్టిన దానిలాగా డాన్సులు వేయటం, ఈవిడేమో జ్యూసుల మీద జ్యూసులు ఇవ్వడం. సరిపోయిందక్క. కాస్త సౌండ్ తగ్గించుకోవచ్చు కదా, అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు ఇబ్బంది పడతారని నన్ను ప్రాక్టీస్ చేయడం మానేమంటావా? అదేం కుదరదు. అబ్బా 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 అబ్బా. ఇంతలా ఎదగడానికి, ఈ పోటీల్లో గెలవడానికి కారణం నా భర్త అని ఒక్క మాట అంటే అప్పుడు మీడియా కెమెరాలు నా వైపు తిరుగుతాయి. అలాంటిది ఏదైనా చేసి చూపించు, అప్పుడు నువ్వు గ్రేట్ అని మా నాన్న కాదు నేనే పొగుడుతాను. సారీ అమ్మా, యు ఆర్ రిజెక్టెడ్. సార్ నేను మళ్ళీ వెళ్ళి చేస్తాను సార్. డోంట్ వేస్ట్ మై టైం. ఉండమ్మా, ఏంటమ్మా ఇక్కడున్నావు? ఏం లేదు తాతయ్య. ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలేయమ్మా. లేదు తాతయ్య, ఎలాగైనా నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. నువ్వు డాన్స్ చేయడానికి పనికిరావని నిన్ను రిజెక్ట్ చేశారు కదమ్మా. నువ్వు పనికిరావు అనిపించుకొని నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అనే స్థాయికి ఎంతో మంది ఎదిగారు తాతయ్య. గుండమ్మ ఎవరి గురించి మాట్లాడుతుంది? దేని గురించి మాట్లాడుతుంది? తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదని అమ్మ చెప్పింది. నువ్వు మాత్రం నాకు సపోర్ట్గా ఉండు, అది చాలు తాతయ్య. ఉంటానమ్మా, కానీ ఫలితం రాదు అని తెలుసు కూడా ప్రయత్నం చేయడం వృధా ప్రయాస కదా. ఏం ప్రయాస? దేనికోసం ప్రయాస? లేదు తాతయ్య, నాకింకా నమ్మకం ఉంది. సంకల్పం బలంగా ఉంటే ఏదైనా జరుగుతుంది. ఏం సంకల్పం? మనోడా, నువ్వు ఇప్పుడే వచ్చావా? ఇందాకే వచ్చాను. ఇదేదో సంకల్పం అంటుంది, మీరేమో ప్రయాస అంటున్నారు. నాకే క్లారిటీ రాలేదు. అంటే గుడికెళ్ళాలండి, చిన్న మొక్కు. చెప్పవేంటి తాతయ్య? అవును, గుడికే. ఇది గుడికి వెళ్ళడానికి మీ సపోర్ట్ ఎందుకు? అంటే ఒంటరిగా ఆడపిల్లని ఎలా వెళ్ళగలనండి? ఏమే, నిన్ను నీ పర్సనాలిటీ చూసి నీ దగ్గరకు వచ్చే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో, డాన్స్ చేసి అలసిపోయావు గాని ఇదిగో జ్యూస్ తీసుకో. లోకి, ఏంటి నానమ్మా? మీ ముసలోణ్ణి ఆ గుండమ్మని చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది. డౌటా? అవునే, నువ్వు అప్లికేషన్ పెట్టడానికి వెళ్తే
అక్కడికి ఈ ముసలోడు ఎందుకు వచ్చాడా అని. నా కోసం వచ్చానని చెప్పాడు. నీకోసమైతే నీతో పాటు వచ్చుండాలి, తిరిగి నీతో పాటే రావాలి. అలా జరగలేదు కదా అని. అసలు నీ డౌట్ ఏంటి? క్లియర్ గా చెప్పు. ఆ గుండమ్మ గాని ఈ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుందా అని. నానమ్మా, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? గుండం ఏంటి, డాన్స్ కాంపిటీషన్ కి రావడం ఏంటి? నాకెందుకో డౌట్ కొడుతుంది అని చెప్పా. ఇంకెప్పుడు ఇలాంటి జోకులు చెప్పకు. తీసుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో, తాతయ్య వచ్చావా? ఇదేంటి? వచ్చానమ్మా, చలి తట్టుకోలేక చచ్చిపోతున్నాను. అయ్యో సారీ తాతయ్య. పర్వాలేదులేమ్మా. తాతయ్య అయితే నేను సాధన మొదలు పెట్టనా? అయినా రిజెక్ట్ అయిన తర్వాత కూడా అర్ధరాత్రి చలిలో ఈ సాధన ఎందుకమ్మా? తాతయ్య మొదటిసారి నేను సెలెక్ట్ అవ్వలేదు, రెండోసారైనా నేను సెలెక్ట్ అవ్వాలి తాతయ్య. బాగా ప్రాక్టీస్ చేసి నా డాన్స్ తో ఆ జడ్జి గారిని మెప్పిస్తాను. కాంపిటీషన్ లో చోటు సంపాదిస్తాను తాతయ్య. ఏంటనమ్మా, నీ నమ్మకం చూస్తుంటే సపోర్ట్ చెయ్యాలని అనిపిస్తుంది. ఈ చలికి సడన్ గా ఎక్కడ చచ్చిపోతానని భయం వేస్తుంది. సరే నేను సాంగ్ ప్లే చేస్తాను, నువ్వు కానీ ప్రాక్టీస్ చేయి. సరే రెడీ. తాతయ్య బాగా చేస్తున్నానా? సూపర్.
ఇదేంటి మిద్దంతా ఇట్లా దొరుకుతుంది? ఇదేంటి మేడం మీద ఏనుగులు గంతులేస్తున్నట్టు మిద్దంతా ఇట్లా దొరుకుతుంది? కొంప తీసి గుండమ్మ కానీ డాన్స్ ప్రాక్టీస్ చేయటం లేదు కదా? అమ్మో! దీని దుంపతెగ ట్రాకులు టీషర్ట్లు వేసుకొని డాన్సులు చేస్తుంది. అబ్బా, ఇలాంటి డ్రెస్సులు నాకే అనుకున్నా. దీనికేసిన గొన్నేను కేసినట్టే ఉంది. అయితే ఇది కూడా డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. నాకు తెలుసు. దీంతో పాటు గుడికని వెళ్ళిన ముసలోడు. తేలుస్తా ఇద్దరి సంగతి, తేలుస్తా. ఏ లోకి, లోకేశ్వరి, ఏ లోకి, లోకేశ్వరి. లోకేశ్వరి, ఏ లోకి. ఏంటండి? ఆ లోకేశ్వరి ఏం చేస్తుంది? నిమ్మకాయలు కొబ్బరికాయలు పెట్టి పూజలు చేస్తోంది. దేనికి? మిమ్మల్ని చంపేద్దామని. లేకపోతే ఏంటండి, అర్ధరాత్రి పూట ఏం చేస్తారు? నిద్రపోతుంది. ఒక్క రాత్రికి నిద్రపోతే ప్రాణాలేం పోవులే. తప్పక. అరే లోకి, అమ్మా లోకి, లోకి, అమ్మాయి లోకి, ఉసే లోకి, ఉసే లోకి, ఒకసారి లేవే. అబ్బబ్బబ్బా, ఏంటి నానమ్మా? అర్జెంటుగా మేడ మీదకి రావే, నీకొకటి చూపిస్తాను. ఏముంది మేడ మీద? మీ వదిన గారు ప్యాంటు టీషర్ట్ వేసుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. కలగాని ఏమన్నా కన్నారా ఏంటి? మా వదిన డాన్స్ చేయడం ఏంటండి? ఈ కళ్ళతో చూశాను. రావే, రామంటుంటే. రా 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 రా. మీ ఆయన తెలిసినట్టు మాట్లాడతాడేంటి? ఖచ్చితంగా ఈ ముసలిది కలగానే ఉంటుంది. లేకపోతే మా వదినేంటి డాన్స్ చేయడం ఏంటి? అంతా భ్రమయ్యి ఉంటుంది.